హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా ఒలింపిక్స్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అయితే ఇంకా మనకు ముగిసాయండి. సో అసలు ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇక ఒలింపిక్స్ క్రీడల గురించి కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది. సో దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఏంటి అనేది డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తే కనుక ఒలింపిక్స్ గేమ్స్ అనేటివి ప్రతి 4 ఇయర్స్ ఒకసారి అయితే మనకు జరుగుతాయి అన్నమాట. సో ఒలింపిక్స్ గేమ్స్ అనేవి ప్రతి 4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి మనకైతే జరుగుతాయి. అండ్ ఇక ఒలింపిక్స్ ఫ్లాగ్ చెక్ చేస్తే కనుక మనకి 5 రింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో 1 2 3 4 5 ఈ రింగ్స్ అనేటివి ఒక్కో ఖండాన్ని తెలియజేస్తాయి అన్నమాట. సో ప్రపంచమంతా కూడా ఇలా కలిసి ఉండాలి అనే మీనింగ్ వచ్చేలాగున దీని అయితే కనుక ఈ ఫ్లాగ్స్ని డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క గ్రీన్ రింగ్ చెక్ చేస్తే కనుక మనకు ఆస్ట్రేలియా ఖండాన్ని వివరిస్తుంది అనమాట. ఎల్లో చూస్తే కనుక ఆసియా ఖండాన్ని, తర్వాత రెడ్ చూస్తే కనుక అమెరికా ఖండాన్ని, తర్వాత బ్లాక్ చెక్ చేస్తే కనుక ఆఫ్రికా ఖండాన్ని, తర్వాత బ్లూ చెక్ చేస్తే కనుక యూరప్ ఖండాన్ని తెలియజేస్తుంది అనమాట. సో ఇలా ఒక్కో ఖండాన్ని, అన్ని ఖండాలు కలిపి ప్రపంచమంతా కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక ఫ్లాగ్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకు మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క ఒలింపిక్స్ క్రీడలు అనేటివి గ్రీస్ రాజధాని ఏథెన్స్. సో గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరంలో 1896 ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు తొలి ఒలింపిక్స్ క్రీడలు అయితే జరిగాయి అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్ అనేది. రైల్వే కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు ఎక్కువ రెగ్యులర్గా అడుగుతుంటాడు అనమాట. సో మొదటిసారి ఒలింపిక్స్ క్రీడలు అనేవి మనకి గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరంలో 1896 సంవత్సరంలో జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఈ యొక్క ఫస్ట్ ఒలింపిక్స్ క్రీడలు అయితే కనుక 14 దేశాల నుంచి 241 మంది క్రీడాకారులు అయితే కనుక పాల్గొన్నారు. ఇందులో ఎక్కువగా యూరోపియన్ కంట్రీ చెందిన వాళ్ళు మాత్రమే పాల్గొన్నారన్నమాట. అండ్ యూరప్ కంట్రీస్ అంటే ఐరోపా రహిత దేశాల నుంచి కాకుండా మిగతా ఏదైనా దేశం పాల్గొందంటే కనుక అమెరికా ఒక్కటి అనమాట పాల్గొందనమాట. సో యూరప్ కంట్రీస్ కాకుండా మిగతా దేశాల నుంచి ఒక అమెరికా మాత్రమే పాల్గొందనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి 1900 ఒలింపిక్స్ క్రీడలు వచ్చేసి మనకి ప్యారిస్లో అయితే జరిగాయి అనమాట. సో ఇప్పుడు ఈ ప్యారిస్ అనేది మనకు రీసెంట్గా 2024లో కూడా కండక్ట్ చేస్తుంది. అంతకుముందు ప్రీవియస్గా అయితే కనుక 1900 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ 1924లో కూడా జరిగింది అనమాట. సో ఇది థర్డ్ టైం, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మీకు ఇక్కడ గుర్తుంటాయని, ఈజీ గుర్తుంటాయని ఇలా ఒకటేసారి రాసానమాట ఇయర్స్. సో ప్యారిస్ అనేది మనకి, ఫ్రాన్స్ అనేది మనకి 1900లో ఒకసారి జరిగింది, తర్వాత 1924లో జరిపింది, తర్వాత 2024లో ఇప్పుడు కంప్లీట్ చేసింది అనమాట. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మే 14 నుంచి అక్టోబర్ 28 వరకు మనకు ఫస్ట్ టైం అయితే కనుక నిర్వహించింది. 1900లో 99 ఈవెంట్లలో 997 క్రీడాకారులు అయితే పాల్గొన్నారనమాట. సో మొట్టమొదటిసారిగా మహిళలు పాల్గొన్న తొలి ఒలింపిక్స్ అనమాట ఇది. సో మొదటిసారిగా మహిళలు పాల్గొన్న తొలి ఒలింపిక్స్ ఏదంటే కనుక ప్యారిస్ అనమాట, 1900 సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక సో నేనైతే కనుక ప్రతి ఒలింపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. సో ఏవైతే మనకు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశం పరంగా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక 1928లో, సో 28లో చెక్ చేస్తే కనుక ఆమ్స్టర్డామ్ అనమాట. సో ఇది వచ్చేసి నెదర్లాండ్ రాజధాని అయినటువంటి ఆమ్స్టర్డామ్లో మనకి జూలై 28 నుంచి ఆగస్టు 12 వరకు అయితే కనుక ఇక క్రీడలు అయితే జరిగాయి అనమాట. ఈ యొక్క గేమ్స్లో ఏంటంటే బ్రిటిష్ పాలన కింద మనదైతే ఉందన్నమాట భారతదేశం. సో 1928 అంటే మనకి ఇంకా అప్పటికే స్వాతంత్రం వచ్చిందనమాట. సో బ్రిటిష్ పాలన కింద ఉన్నటువంటి భారత్ తొలిసారిగా ఫీల్డ్ హాకీ గేమ్లో బంగారు పథకం అయితే సాధించింది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక లాస్ ఏంజల్స్, అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మనకి 1932 ఒలింపిక్స్ క్రీడలు అయితే జరిగాయన్నమాట. సో 1932 సంవత్సరం జూలై 30 నుండి ఆగస్టు 14 వరకు అయితే మనకి ఇక అమెరికాలోని లాస్ ఏంజల్స్లో అయితే కనుక ఇక క్రీడలు జరిగాయి. ఇక ఒలింపిక్స్ గేమ్స్లో తొలిసారిగా క్రీడల కోసం ఒలింపిక్స్ విలేజ్ని అయితే కనుక నిర్మించారు. సో ఈ యొక్క ఒలింపిక్స్ కోసం వివిధ దేశాల నుంచి వస్తుంటారు కాబట్టి ఒక విలేజ్నే వీళ్ళు నిర్మించారనమాట ఈ యొక్క అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగేటప్పుడు. సో అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఈ ఒలింపిక్స్లో తొలిసారిగా ఒలింపిక్ మస్కట్ను పరిచయం చేశారు. సో ఒలింపిక్ మస్కట్ను ఎప్పుడు పరిచయం చేశారంటే కనుక లాస్ ఏంజల్స్లో 1932 సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక
టోక్యో, జపాన్ రాజధాని టోక్యో 1924 సంవత్సరంలో జరిగాయి. సో 1924 సంవత్సరం అక్టోబర్ 10 నుంచి 24 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. సో ఆసియాలో ఒలింపిక్ క్రీడలు జరగడం ఇదే మొదటిసారి. సో ఆసియా ఖండంలో ఎప్పుడు జరిగాయి అంటే కనుక మనకి 1924 సంవత్సరంలో జపాన్లో అయితే కనుక జరిగాయి అన్నమాట. ఈ ఆటలలో 93 దేశాల నుంచి 5151 మంది క్రీడాకారులు అయితే పాల్గొన్నారు. ఈ 8 క్రీడలలో 42 ఈవెంట్స్లో పాల్గొన్న 52 మంది పురుషులు మరియు 1 మహిళతో సహా మొత్తం 53 మంది ఆటగాళ్లను భారతదేశం నుంచి అయితే పంపించారనమాట. సో ఈ పాయింట్ వచ్చేసి మనకి భారతదేశం గురించి అనమాట. సో 8 క్రీడలలో 42 ఈవెంట్స్లో 52 మంది పురుషులను మరియు 1 మహిళతో సహా మొత్తం భారతదేశం వచ్చేసి 53 మంది ఆటగాళ్లను ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్కి అయితే పంపించిందనమాట. ఈ గేమ్స్లో హాకీలో పాకిస్తాన్పై విజయం సాధించి భారత్ బంగారు పతకాన్ని సాధించింది. సో మనకి హాకీలో బంగారు పతకం సాధించింది వచ్చేసి మనకి పాకిస్తాన్పై విజయం సాధించి మనకి హాకీలో సాధించిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక బంగారు పతకం సాధించింది మనకి టోక్యోలో 1924 సంవత్సరంలో. ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి హాకీలో ఫస్ట్ టైం బంగారు పతకం వచ్చింది టోక్యో, జపాన్ రాజధాని టోక్యోలో 1924 సంవత్సరంలో. అది కూడా పాకిస్తాన్పై జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే సిడ్నీ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా నగరం అంటారు, ఆస్ట్రేలియా అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే మనకి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరము 2000 సంవత్సరంలో ఒలింపిక్స్ ఆతిథ్యం అయితే ఇచ్చిందనమాట. ఈ క్రీడలు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు అయితే జరిగాయి. 28 క్రీడల నుంచి మొత్తం 300 ఈవెంట్స్లో క్రీడాకారులు అయితే పోటీ పడ్డారు. ఈ యొక్క దేంట్లో మనకి భారతదేశం తరపున ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారత మహిళల వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి ఈ ఒలింపిక్స్లో 69 కేజీల విభాగంలో కాంస్య పథకం అయితే గెలుచుకుంది. సో కరణం మల్లీశ్వరి గారు ఉన్నారు కదా, సో ఈమె భారత మహిళల వెయిటింగ్ లిఫ్టర్ అనమాట. 69 కేజీల విభాగంలో కాంస్య పథకం అయితే గెలుచుకుంది. ఇది వచ్చేసి మనకి సిడ్నీ 2000 సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ చూస్తే ఏథెన్స్, గ్రీస్ రాజధాని ఏథెన్స్. సో మనకి ఫస్ట్ కూడా గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరిగాయి. అండ్ నెక్స్ట్ చూస్తే 2004లో అనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరము 2004 ఒలింపిక్స్కి అయితే ఆతిథ్యం ఇచ్చింది. 201 దేశాల నుంచి 10,625 మంది అథ్లెట్లు అయితే పోటీ పడ్డారు. భారత్ తరపున షూటింగ్లో రాజ్యవర్ధన్ రాథోడ్ రజత పథకం అయితే సాధించాడు. భారతదేశ చరిత్రలో ఇది తొలి వ్యక్తిగత ఒలింపిక్ పథకము. అండ్ నెక్స్ట్ చూస్తే బీజింగ్ అంటే చైనా రాజధాని బీజింగ్ నగరంలో 2008లో ఒలింపిక్స్ క్రీడలు అయితే జరిగాయి. 204 దేశాల నుంచి 10,942 మంది క్రీడాకారులు 28 క్రీడలకు చెందిన 302 ఈవెంట్స్లో అయితే పాల్గొన్నారు. భారత్ గురించి చూస్తే భారత్ 1 స్వర్ణ పథకం మరియు 2 కాంస్య పథకాలు అయితే సాధించిందనమాట. సో బీజింగ్ చైనాలో 2008లో భారత్ 1 స్వర్ణ పథకం మరియు 2 కాంస్య పథకాలు సాధించింది. ఇక్కడ మనకి 10 మీటర్ల 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అభినవ్ బింద్రా స్వర్ణ పథకం అయితే సాధించా. అండ్ రెజ్లర్ సుశీల్ కుమార్ వచ్చేసి మనకి రెజ్లర్ సుశీల్ కుమార్ మరియు బాక్సర్ విజయేంద్ర సింగ్ కాంస్య పథకం సాధించారు. ఇక్కడ చెప్పాను కదా 1 స్వర్ణ పథకం 2 కాంస్య పథకాలు. స్వర్ణ పథకం వచ్చేసి అభినవ్ బింద్రా సాధించాడు. 2 కాంస్య పథకాలు వచ్చేసి రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ మరియు బాక్సర్ విభాగంలో విజేంద్ర సింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే లండన్, బ్రిటన్ రాజధాని లండన్ అయిన 2012 ఒలింపిక్స్ గేమ్స్కు ఆతిథ్యం అయితే ఇచ్చిందనమాట. 2012 జూలై 27 నుంచి ఆగస్టు 12 వరకు అయితే ఈ లండన్లో క్రీడలు అయితే జరిగాయి. మొత్తం 26 క్రీడల నుంచి 32 మ్యాచ్లు ఈ ఒలింపిక్స్లో అయితే జరిగాయి అనమాట. భారత్ నుంచి మొత్తం 13 క్రీడల్లో 83 మంది క్రీడాకారులు అయితే పాల్గొన్నారు. సో లండన్ ఒలింపిక్స్లో భారత్ 6 మెడల్స్ని అయితే సాధించిందనమాట. ఇందులో 2 రజత పథకాలు 4 కాంస్య పథకాలు అయితే ఉన్నాయి. సో మొత్తం 6 మెడల్స్లో 2 రజత పథకాలు 4 కాంస్య పథకాలు అయితే సాధించింది. ఇందులో ఎవరెవరు ఏమేమి సాధించారంటే షూటింగ్లో అయితే షూటర్లో అయితే విజయ్ కుమార్ మరియు రెజ్లర్ సుశీల్ కుమార్లు రజత పథకాలు. వీళ్ళిద్దరు వచ్చేసి విజయ్ కుమార్ అండ్ సుశీల్ కుమార్లు వచ్చేసి రజత పథకాలు. అండ్ నెక్స్ట్ చూస్తే షూటర్ గగన్ నారంగ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, మహిళా బాక్సర్ మేరీ కోమ్, తర్వాత షట్లర్ సైనా నెహ్వాల్ వీళ్ళు కాంస్య పథకాలు అయితే సాధించారనమాట. సో మహిళా బాక్సర్ వచ్చేసి మేరీ కోమ్, షట్లర్ సైనా నెహ్వాల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది లండన్ 2012లో మనకి 6 మెడల్స్ని అయితే సాధించారనమాట. 2 రజత పథకాలు 4 కాంస్య పథకాలు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే బ్రెజిల్లో రియో డి జనీరో 2016
సో 2016 ఒలింపిక్స్ బ్రెజిల్ రాజధాని అయిన రియో డి జనీరోలో జరిగాయి. సో 2016 ఒలింపిక్స్ క్రీడలు మనకి బ్రెజిల్లో జరిగాయి. 207 దేశాల నుంచి 28 క్రీడలకు చెందిన 36 ఈవెంట్స్లో పాల్గొన్నారు. భారత్ నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు అయితే పాల్గొన్నారు. ఈ యొక్క గేమ్స్లో చూస్తే ఇంకా భారత్ ఒక రజతం మహిళా షట్లర్ పివి సింధు మరియు మరో కాంస్య పథకం మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, వీళ్ళిద్దరు అయితే ఇంకా సాధించారు 2016లో. పివి సింధు మరియు రెజ్లర్ సాక్షి మాలిక్. సో పివి సింధు వచ్చేసి మనకి షటిల్లో అండ్ సాక్షి మాలిక్ వచ్చేసి రెజ్లర్లో, వీళ్ళిద్దరు అయితే ఇంకా 2 పథకాలు అయితే సాధించారనమాట 2016లో. నెక్స్ట్ చూస్తే ఇంకా మనకు 2020లో అయితే జరగాలి, బట్ కరోనా ఇంపాక్ట్ వల్ల మనకైతే ఇంకా 1 year పోస్ట్ పోన్ చేసి 2021 జపాన్లో అయితే ఇంకా నిర్వహించారు. సో జపాన్ రాజధాని టోక్యోలో ఈ యొక్క ఈవెంట్స్ అయితే జరిగాయన్నమాట. 2021 జూలై 23 నుండి ఆగస్టు 8వ తేదీ వరకు అయితే ఇంకా జరిగాయన్నమాట. ఇందులో మనకి చూస్తే కనుక ఏ దేశాలు ఎన్ని పథకాలు సాధిస్తాయి కనుక ఎన్ని సాధించాయంటే కనుక ఫస్ట్ ప్లేస్ వస్తే కనుక మనకి అమెరికా అయితే ఉందండి. మొత్తం 39 స్వర్ణ పథకాలు, రజతం అయితే 41, తర్వాత కాంస్యం వచ్చేసి 33 అనమాట. సో మొత్తం అమెరికా 113 పథకాలు సాధించి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందన్నమాట జపాన్ 2021లో. అండ్ చైనా వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట 88 పథకాలతో. జపాన్ వచ్చేసి థర్డ్ ప్లేస్ 58 పథకాలతో. అండ్ బ్రిటన్ వచ్చేసి 65 ప్లేసెస్. అండ్ భారతదేశం చూస్తే కనుక మనకి 48వ స్థానంలో ఉంది. 2021 జపాన్ ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 48వ స్థానము. అండ్ మనకు ఒక గోల్డ్ మెడల్ అయితే వచ్చిందండి, తర్వాత 2 రజతం వచ్చాయి, తర్వాత 3 కాంస్యం వచ్చాయి. సో మొత్తం వచ్చేసి మనకి 7 పథకాలు అయితే కనుక మనకి 2021 జపాన్ రాజధాని టోక్యోలో మనకి 7 పథకాలు అయితే రావడం జరిగిందనమాట. సో 1 స్వర్ణము, 2 రజతము, 4 కాంస్యం. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు హైయెస్ట్ పథకాలు ఆల్మోస్ట్ ఇందులోనే ఎక్కువ వచ్చాయన్నమాట జపాన్ రాజధాని టోక్యోలో. సో మనకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది అమెరికా, భారతదేశం వచ్చేసి 48వ స్థానంలో ఉంది పథకాల పరంగా చూస్తే కనుక. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఎవరెవరు ఏమేమి సాధించారు ఇక 2021లో వస్తుంది మనకి గోల్డ్ మెడల్ ఎవరు సంపాదించారంటే కనుక నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో పసిడి పథకం అయితే సాధించారు. అండ్ మీరాబాయి చాన్ వచ్చేసి రెజ్లింగ్ 49 కేజీల విభాగంలో రజతం సాధించింది. అండ్ రవికుమార్ దహియా రెజ్లింగ్లో 57 కేజీల విభాగంలో రజత పథకం సాధించారు. అండ్ పివి సింధు బ్యాడ్మింటన్ చూస్తే కనుక కాంస్యం. అండ్ భారత హాకీ టీం పురుషులు కాంస్య పథకం సాధించారు. అండ్ బజరంగ్ పునియా వచ్చేసి రెజ్లింగ్ విభాగంలో 65 కేజీలు కాంస్య పథకం సాధించారు. లవ్లీనా బాక్సింగ్ 64 కేజీ విభాగంలో కాంస్య పథకం అయితే సాధించారు. సో వీళ్ళు వచ్చేసి 7 మెంబర్స్ అనమాట ఎవరెవరు సాధించారు ఏంటనేది. సో 7 పథకాలు మనకు ఈ విధంగా అయితే సాధించడం జరిగింది. ఒక గోల్డ్ మెడల్, తర్వాత 2 రజతము, మిగతావన్నీ కూడా కాంస్య పథకాలు అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇప్పుడు రీసెంట్గా జరిగినవి ప్యారిస్ 2024. ఇవి వచ్చేసి మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అయితే కనుక జరిగాయి 2024 ఒలింపిక్స్ క్రీడలు. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక 2024 ఒలింపిక్స్ పోటీలకు భారత తరపున పతాకధారిగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లో వచ్చేసి మనకి పతాకధారిగా పురుషుల తరపున వచ్చేసి శరత్ కమల్, మహిళల తరపున వచ్చేసి పివి సింధు అయితే వ్యవహరించారు. అండ్ ఈ యొక్క 33వ ఇప్పుడు జరిగినవంటి 33వ ఒలింపిక్స్ క్రీడలు అనమాట. సో 33వ ఒలింపిక్స్ క్రీడలలో 10,500 మంది అథ్లెట్స్ అయితే బరిలో దిగారు. ఇక 2024 ఒలింపిక్స్ క్రీడలకు మన ఇండియా నుంచి 117 మంది అయితే ఇక బరిలో దిగారనమాట. ప్రస్తుతం యొక్క ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి మనకి థామస్ బాచ్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి స్టార్టింగ్ వచ్చేసి భారత తరపున పతాకధారిగా వ్యవహరించినది వచ్చేసి శరత్ కమల్ అండ్ పివి సింధు. అండ్ ముగింపు వేడుకల్లో కనుక చూస్తే కనుక భారత తరపున పతాకధారులు ఎవరున్నారంటే మను భాకర్ అండ్ శ్రీ జేస్. వీళ్ళు అయితే కనుక ముగింపు వేడుకల్లో భారత పతాకధారులుగా వ్యవహరించారు. అండ్ ఇక్కడ వీళ్ళు సాధించిన ఎవరెవరు ఏమేమి సాధించారని చెక్ చేస్తే కనుక మను భాకర్ బ్రాంజ్ అన్నమాట. సో ఉమెన్స్ 10 meters ఎయిర్ పిస్టల్ షూటింగ్ అనమాట. అండ్ మను భాకర్ అండ్ సరబ్జిత్ వీళ్ళు జోడీలో చూస్తే కనుక బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది మిక్స్డ్ టీమ్ 10 meters ఎయిర్ పిస్టల్ షూటింగ్లో. అండ్ నెక్స్ట్ చూస్తే మొత్తానికి మను భాకర్ అయితే కనుక ఆమె 2 పథకాలు అయితే కనుక సాధించడం జరిగింది. ఒకటి వచ్చేసి వ్యక్తిగత విభాగంలో, 2 వచ్చేసి మిక్స్డ్ విభాగంలో. నెక్స్ట్ చూస్తే కనుక స్వప్నిల్ కుషాలే బ్రాంజ్ మెడల్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్లో. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇండియా హాకీ టీం బ్రాంజ్ మెడల్ అయితే సాధించింది మెన్స్ హాకీలో. అండ్ నీరజ్ చోప్రా మెన్స్ జావలిన్ త్రోలో సిల్వర్ మెడల్ అయితే కనుక సాధించడం జరిగింది. అండ్ అమన్ షెహ్రావత్
అమన్ సెహ్రావత్ బ్రాంజ్ మెడల్ అయితే సాధించారు. మెన్స్లో 57 కేజీల విభాగంలో రెజ్లింగ్ విభాగంలో అనమాట. సో రెజ్లింగ్ విభాగంలో 57 కేజీల విభాగంలో మనకి బ్రాంజ్ మెడల్ అయితే సాధించారు. సో మనకి మొత్తం వచ్చేసి మనకి 6 మెడల్స్ అయితే రావడం జరిగింది. మనకు 6 మెడల్స్ అయితే వచ్చాయన్నమాట ఈ యొక్క 2024లో. మనకి ఈ జావలిన్ త్రోలో యాక్చువల్గా నీరజ్ వచ్చేసి మనకి సిల్వర్ మెడల్ వచ్చింది కదా. సో ఫస్ట్ మనకి గోల్డ్ ఎవరు సంపాదించారంటే హర్షద్ అనమాట. ఇతను వచ్చేసి పాకిస్తాన్కు చెందినటువంటి పర్సన్. నీరజ్ వచ్చేసి మనకి 89.45 మీటర్స్ అయితే కనుక వేశారు. అండ్ హర్షద్ వచ్చేసి 92.97 మీటర్స్ వేశారు. సో ఇతను వచ్చేసి పాకిస్తాన్కు చెందిన వ్యక్తి. మనకి జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ అయితే సాధించడం జరిగిందనమాట. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి మన నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్ అనమాట. సో ప్యారిస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏమన్నమాట ఇవన్నమాట. ఇంకొకసారి చూద్దాము. ఇక్కడ పథకాల పట్టిక ఇక 2024 సంవత్సరానికి సంబంధించి పథకాల పట్టికల ప్రకారం చెక్ చేస్తే ఇంకా అమెరికా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అయితే ఉందండి. 40 స్వర్ణాలు, తర్వాత రజతాలు వచ్చేసి 44, కాంస్య పథకాలు వచ్చేసి 42 అనమాట. సో టోటల్గా వచ్చేసి 126 పథకాలు సాధించి అమెరికా ఫస్ట్ ప్లేస్లో అయితే ఇంకా ఉండడం జరిగింది. చైనా వచ్చేసి సెకండ్ ప్లేస్. అండ్ భారత్ చూస్తే కనుక మనకి 71వ స్థానంలో ఉంది. ఒక రజతము 5 కాంస్యాలు పథకాలు సాధించి 6 పథకాలు అయితే మొత్తానికి మనకి ఈసారి 2024లో అయితే వచ్చాయన్నమాట. సో భారత్ యొక్క స్థానం వచ్చేసి 71వ స్థానంలో ఉందన్నమాట. ప్రీవియస్గా 2021లో అయితే కనుక 41వ స్థానము, 7 పథకాలు అయితే వచ్చాయన్నమాట. సో 2021లో మనకి 48 పథకాలు వచ్చి 48వ స్థానంలో 7 పథకాలు వచ్చాయన్నమాట. ఇప్పుడు 2024లో వస్తే కనుక మనకి 71వ స్థానము, 6 పథకాలు అయితే వచ్చాయన్నమాట. సో మనకి 2021, 2024 ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అవే ఫోకస్ చేస్తారన్నమాట ఎగ్జామ్స్కి. సో ఇంకా చెక్ చేస్తే కనుక మనకు నెక్స్ట్ 2028 ఎక్కడ జరుగుతాయి ఒలింపిక్స్ క్రీడలు అయితే కనుక లాస్ ఏంజల్స్లో, అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో 2028 ఒలింపిక్స్ క్రీడలు జూలై 14 నుంచి జూలై 30 వరకు అయితే కనుక జరగనున్నాయి. నెక్స్ట్ మన ఇండియా ఎప్పుడు నిర్వహించనుంది, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మన ఇండియా వచ్చేసి 2036 ఒలింపిక్స్ క్రీడలను అయితే కనుక నిర్వహించడానికి ప్లాన్ చేస్తూ ఉందన్నమాట. సో 2036 ఒలింపిక్స్ క్రీడలను ఇండియా నిర్వహించనుంది. సో ఇది ఫ్రెండ్స్ ఒలింపిక్స్ క్రీడల గురించి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.